వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్స్ భవనంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో శుక్రవారం ఉదయం ప్రెసిడెంట్ అబూబకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్ని కుళ్ళాయి బాబు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్ని కుళ్ళాయి బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మన మాతృభాష తెలుగు భాషను గుర్తించి అదనపు కార్యదర్శి జెన్ని కుళ్ళాయి బాబు, వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ మాట్లాడుతూ, ప్రపంచంలో అన్ని భాషలు గొప్పవే, కానీ అన్నిటికంటే మాతృభాష గొప్పది. దానిని మనం గౌరవించాలి. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలు అర్పించి ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. మన దేశంలో 1652 భాషలున్నాయి. వీటిలో మహా అయితే 15-16 భాషలకు లిపి ఉంది. 200 భాషలకు పైగా మాండలికాలున్నాయి. బిడ్డ భూమి మీద పడగానే కనిపించేది అమ్మ. ముందుగా వినిపించేది అమ్మ మాటే. ముందుగా పలికేది అమ్మ అని కమ్మని పలికే. అందుకే అది అమ్మ భాష అయింది. బిడ్డ ఎదుగుదలకు అమ్మ పాలెంత అవసరమో వికాసానికి అమ్మ భాష అంత ముఖ్యమని అదనపు కార్యదర్శి జెన్ని కుళ్ళాయి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబకర్, వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్ని కుళ్ళాయి బాబు, సెక్రటరీ రామ్మోహన్, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి, షేక్ షవలి, శామ్యూల్, నారాయణ రెడ్డి, వెంకటేష్, మద్దులేటి, చెన్నారెడ్డి, నారాయణ శెట్టి, దేవదాస్, మద్దులేటి మొదలగు వారు పాల్గొన్నారు. తీసేస్తారు దాన్ని బాధ.